గురుగారు, అసలు వశీకరణం అంటే ఏంటి? నిజంగా వశీకరణం చేస్తారా? ఒకవేళ చేస్తే అంటే మెయిన్‌గా స్త్రీ వశీకరణం ఎప్పుడు చేస్తారు? అసలు ఎందుకు చేస్తారు? అలాగే పురుష వశీకరణం కూడా చేస్తూ ఉంటారు. అసలు ఈ వశీకరణం అనేది ఎందుకు చేస్తారు? వశీకరణం అంటేనే ఒక శ్రేష్టమైన విద్య. ఈ ఒక వశీకరణంతో మనకు కావాల్సిన మనుషులను కానీ వశం చేసుకోవచ్చు. చాలా సంవత్సరాల నుంచి ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. 5-6 సంవత్సరాల నుంచి వారు అన్యోన్యంగా ఉంటారు. ఇక వివాహం చేసుకోవడం ఒకటే బ్యాలెన్స్ ఉంటుంది, వివాహం చేసుకోవడం ఒకటే మిగిలి ఉంటుంది. అలాంటి సమయాల్లో అమ్మాయి అయినా లేదా అబ్బాయి అయినా సడన్లీగా మారుతూ ఉంటారు. వారు ఎందుకు మారారో అర్థము కాదు, సరైన ఒక రీజను కారణము చెప్పరు. మానసికంగా క్షోభకి గురై నరకం చూస్తుంది. ఇక జీవితమే వద్దనుకొని కొన్ని వేరే ప్రయత్నాలు చేయడానికి కూడా పోతూ ఉంటుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా హానెస్ట్గా ప్రేమించే వాళ్ళు ఈ విధమైన సందర్భాల్లో వారేం చేసుకుంటారో వారికి తెలియదు. అలాంటి సందర్భాల్లో మాత్రమే మనము ఈ ఒక వశీకరణ ప్రయోగం చేయడం వల్ల వారికున్న సమస్యని పరిష్కరించుకోవచ్చు.